మిస్ అయిన వాళ్ళు క్లాస్ ఉన్నారా? శివాని క్లాస్ కవర్ చేస్తారా ఎస్టర్డేది? అంతకుముందు వరకు ఓకే. హర్షిత మీరు 2 days క్లాస్ ఓకే. మిథిల్ ఎక్కడున్నావు? సార్ రూపేష్ మిథిల్ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారా? లేదు సార్, నేను ఇక్కడ బయట ఉన్నాను సార్. కాలేజ్ బయట? కాదు సార్, హ్మ్. ఇదే మొన్న ఆల్రెడీ ఇచ్చినాం కదా సార్. ఇది కొంచెం టాలీ కావాలంటే చూడడానికి ఇక్కడ జూబ్లీ తీసుకొచ్చాను సార్. ఇది ఓకే ఓకే. మిథిల్ ఎక్కడున్నావు? ఇంట్లో సార్. ఇంట్లో ఉన్నావా? ఎక్కడ మీద నేటివ్ అసలు? ఇంట్లో కర్ణాటక సార్. అదే ఎక్కడ? కర్ణాటక ఉడిపి. ఓకే, మరి ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానంటే ఇక్కడ. అంటే ఇప్పుడు హైదరాబాద్, ఇది మన సికింద్రాబాద్. ఓకే ఓకే. ఎస్, నిన్న మల్టిపుల్ బీపీ చూసాం కదా. మల్టిపుల్ బీపీ ట్యాక్స్ ఇంపాక్ట్ గుర్తుందా? లాస్ట్ క్లాస్ ఒకసారి డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిజైర్డ్ బీపీ, సారీ డిజైర్డ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఏంటి? డిజైర్డ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి ఇక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే పీబీటీనా పీఏటీనా? గుర్తుందా కాన్సెప్ట్ డిస్కస్ చేసినట్టు? పీబీటీనా పీఏటీనా? పీబీటీ, నథింగ్ బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, కరెక్టా? లెట్స్ సే ఇన్ పర్టికులర్ క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ ప్రాఫిట్ యాజ్ 10,000. జస్ట్ ప్రాఫిట్ అని ఇచ్చారు. అది పీబీటీనా పీఏటీనా? ఏది, బీనా ఏనా? బి. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్లో ట్యాక్స్ రేట్ 25% ఇచ్చాడు. ఇప్పుడు ఇట్ ఈస్ పిఏటి. మరి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? 1 minus tax rate. ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది? 10,000 డివైడెడ్ బై 75%. నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నాము? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. అంతేనా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. అదే ఇక్కడ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉన్నప్పుడు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉన్నప్పుడు మనం అదర్ ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి. నార్మల్గా మనకు తెలిసిన పాయింట్ ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లెస్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంతే కదా. మరి మన క్వశ్చన్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏం చేయాలి? ఆ ట్యాక్స్ రేట్ని వేస్ట్ చేసుకొని పీబీటీని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పీబీటీ, పిఏటీ డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇది ఏమైనా డౌట్ ఉంది ఎక్కడి వరకు? ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఇది. మేబీ కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, ఆ క్లాస్ వినాలి డెఫినెట్గా. సో ఇండిఫరెన్స్ పాయింట్, ఇండిఫరెన్స్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది ఎక్కడైనా? ఐ థింక్ చేశాను కదా, రీసెంట్గా చేయలేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తే ఏమవుతుంది? బీఈపీ, కరెక్టా? నేను అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తే బీఈపీ అవుతుంది. ప్రాఫిట్స్ని కవర్ చేస్తే ఎంఓఎస్. గుర్తున్నాయి లేదా ఫార్ములాస్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎంఓఎస్? ప్రాఫిట్ బై పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఒకవేళ నేను అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ అన్నది ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ రెండింటిని కవర్ చేస్తుంది, రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా అవుతుంది, కరెక్టా? బట్ ఈ ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే నాకు ఒక డైలమా వస్తుంది.
నేను పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే లెట్స్ సే నేను ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 2 మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి నాకు. మిషన్ ఏ, మిషన్ బి. మిషన్ ఏని యూస్ చేస్తే నాకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి లెట్స్ సే 20 రూపీస్ అవుతుంది. అది మిషన్ బిలో అయితే 30 రూపీస్ అవుతుంది. బట్ మిషన్ ఏకి ఫిక్స్డ్ కాస్ట్ మేబీ డిప్రిషియేషన్ అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ 10,000, దీనికేమో 6,000. సో వేరియబుల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిషన్ ఏకి తక్కువ కాస్ట్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిషన్ బికి తక్కువ కాస్ట్ అవుతుంది పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే. బట్ ఇప్పుడు నేను ఒకటే మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి? నేను ఒకటే మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మిషన్స్ కొనగలమా? కొనొచ్చా? 2 మిషన్స్ నార్మల్గా కొనకూడదు, 1 కొనాలి, 1 పర్చేస్ చేయాలి. ఇప్పుడు నేను ఆ 1 మిషన్ ఆన్ వాట్ బేసిస్ ఐ విల్ సెలెక్ట్? ఆ ఒక్క మిషన్ ఏ బేసిస్ సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకుంటాను నేను. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్ పాయింట్. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏం చెప్తుందంటే, మీరు పర్టికులర్గా 10,000 యూనిట్స్, ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మీరు మిషన్ ఏ అయినా యూస్ చేయండి, మిషన్ బి అయినా యూస్ చేయండి, మీకు సేమ్ కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇండిఫరెన్స్ పాయింట్. సో మరీ చెప్తున్నా, 10,000 మనం క్యాలిక్యులేట్ చేయాలి. 10,000 నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. లెట్స్ సే 10,000 అనుకుంటే 10,000 యూనిట్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేస్తే యూ కెన్ యూజ్ మిషన్ ఏ ఆర్ మిషన్ బి. యూ విల్ ఇంకర్ సేమ్ టైప్ ఆఫ్ కాస్ట్. చూద్దాం అది ఎలా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేయాలంటే ఇండిఫరెన్స్ పాయింట్కి ఫార్ములా తెలియాలి. ఇండిఫరెన్స్ పాయింట్ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మీరు ఈ ఫార్ములా యూస్ చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 4,000. కాసి ఇక్కడ చేంజ్ అన్నాడు, -4,000 +4,000 కాదు, జస్ట్ చేంజ్ అంతే. డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10, ఎంత వస్తుంది? 400 యూనిట్స్. వాట్ ఇట్ మీన్స్, మీరు కనుక 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ మిషన్ ఏ ఆర్ యూ కెన్ యూస్ మిషన్ బి. యూ విల్ ఇంకర్ సేమ్ కాస్ట్. అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. లెట్స్ సే నేను మిషన్ ఏ యూస్ చేస్తున్నాను అనుకోండి. మిషన్ ఏలో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? నాకు 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. ఈచ్ యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది? 20. ఎంత వస్తుంది? 8,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 10,000. టోటల్ ఎంత అవుతుంది? సో మిషన్ ఏలో కనుక నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నాకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 18,000. నౌ లెట్స్ చెక్ విత్ మిషన్ బి. మిషన్ బిలో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 400 ఇంటూ 30 ఎంత? 12,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 6,000. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 18,000. సేమ్ వస్తున్నాయి రెండు. దీని మీనింగ్ ఏంటి? మీరు 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ఇంటెన్షన్ కనుక మీకుంటే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడ్యూస్ 400 యూనిట్స్, దెన్ యూ కెన్ సెలెక్ట్ ఎయిదర్ మిషన్ ఏ ఆర్ మిషన్ బి. బట్ ఇక్కడ అసలు ప్రాబ్లం అది కాదు. వాట్ ఇఫ్ ఐ విష్ టు ప్రొడ్యూస్ లెస్ దెన్ 400 యూనిట్స్? వాట్ ఇఫ్ ఐ విష్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 400 యూనిట్స్? కరెక్ట్గా 400 యూనిట్స్ ప్రొడ్యూస్ అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మిషన్ ఏ అయినా సెలెక్ట్ చేసుకో, మిషన్ బి అయినా సెలెక్ట్ చేసుకో. మరి 400 యూనిట్స్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? 400 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉంటే ఏం చేయాలి? ఇది మనం కన్సిడర్ చేయాల్సిన మెయిన్ పాయింట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 400 యూనిట్స్, 400 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉంటే నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ అయితే, if you are ready to produce more than indifference point, greater than indifference point, then select the machine which has lower variable cost per unit. Then select the machine which has lower variable cost per unit. మన ఎగ్జాంపుల్లో ఏది? మిషన్ ఏ. If you are interested to produce less than indifference point, nothing but less than 400 units కనుక ప్రొడ్యూస్ చేస్తే, select the machine which has lower fixed cost, that is machine B. So this is the concept of indifference point.
బట్ రీజన్ తెలుసుకోవాలి కదా, ఎందుకు మోర్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ అయితే వేరియబుల్ కాస్ట్ తక్కువ ఉన్నదని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. సో 400 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, దాని మీనింగ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా, కానీ వేరియబుల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే వేరియబుల్ కాస్ట్ తక్కువ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి లో వేరియబుల్ కాస్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. మరి సెకండ్ కేసు చూడండి, లెస్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్, నథింగ్ బట్ 400 యూనిట్స్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. క్వశ్చన్ మరి రిపీట్ చేస్తున్నా, కాస్ట్ బిహేవియర్లో వచ్చింది. నేను తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి, లో ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్స్ అర్థమవుతున్నాయి రెండు ఎందుకన్నది, లాస్ట్ టైం ఎంసీక్యూస్లో అడిగాడు ఇది రీజన్ ఎందుకు అన్నది. చాలామంది నాకు తెలిసి ఫెయిల్ అయ్యారు అది మెన్షన్ చేయడంలో. లాస్ట్ టైం అంటే మీ అటెంప్ట్ కాదు, అంతకుముందు అటెంప్ట్. ఓకేనా. సో ఒకసారి నోట్స్ రాసుకోండి. దీనికి సంబంధించి మనకి మెటీరియల్లో సమ్ లేదు, రాసుకుంటే ఉందా పర్లేదు అయినా రాసుకోండి. ఇది రాసుకోండి, అది మీరు చేయండి. మొత్తానికి ఇండిఫరెన్స్ పాయింట్ ఎప్పుడు చేస్తామన్న క్లారిటీ వచ్చింది కదా. సంతోష్, డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయా, ఏం చీటీలు ఎవరికి ఇవ్వలేదంట, నువ్వెవరికి ఇవ్వలేదంట, ఎవరు అడగలేదా. అంటే ఇండియాడీ చెప్తున్నాడు తీసుకెళ్ళాను కానీ, మరి తీసుకెళ్ళకున్నాడు ఎలా అడుగుతారు. ఎగ్జామ్స్లో చీటీలే పెట్టుంటావు, అందుకే నువ్వు రాసిన చీటీలు ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ మరి ఓఎంలో వస్తుంది, ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ మరి ఓఎంలో వస్తుంది మీకు. అక్కడ ఇక్కడికన్నా హై ప్రయారిటీ ఉంటుంది ఈ కాన్సెప్ట్కి. కంప్లీట్ అయిన వాళ్ళు మనకు మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ ట్రై చేయండి. ఇండిఫరెన్స్ పాయింట్ ఎంత, లెస్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏది యూస్ చేయాలి, గ్రేటర్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ అయితే ఏది యూస్ చేయాలి. త్రీ 300 యూనిట్సా, ఓకే. లెస్ దెన్ 300 అయితే ఏది యూస్ చేయాలి, గ్రేటర్ దెన్ 300 అయితే ఏది యూస్ చేయాలి.
ఆప్షన్ 2నా? ఓకే. ఏ సంతోష్, ఏది యూస్ చేద్దామంటావు మరి? కరెక్టేనా అది? ఎస్, కన్ఫర్మ్ చేయండి ఒకసారి కరెక్ట్ అనేది. క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? సేమ్ ఆన్సర్ వచ్చాయి అందరికి? సరే, కింద ఉన్న ఫార్ములాస్ ఒకసారి చదివేసేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 క్లాసెస్ సేమ్ అవుతుంది ఫర్దర్గా మీకు. ప్రజెంట్ ఫార్ములాస్ 5 మినిట్స్ చదవండి. ముఖ్యంగా సిఎంఏ ఇంటర్ చెప్తున్నాను. సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2లో దే విల్ మోర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2. మీ బోర్డ్ మెటీరియల్లో కూడా పార్ట్ 1 క్వశ్చన్స్ ఉండవు, కానీ ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి ఏం చేస్తాను నేను ఈరోజు రేపు, ఇప్పుడు ఫార్ములాస్ చదివిన తర్వాత ఈరోజు యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ క్లాస్ మీకు మార్జినల్ కాస్టింగ్ మీద మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో అవి నేను ఓన్గా ఫ్రేమ్ చేస్తాను ఇక్కడ, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో అవి నోట్స్తో రాసుకోండి. ఎగ్జామ్ పెట్టేటప్పుడు డెఫినెట్గా రివైజ్ చేయండి. మీకు సపరేట్గా క్వశ్చన్స్ అయితే లేవు, మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 క్వశ్చన్స్ ఉండవు. డైరెక్ట్గా పార్ట్ 2కి జంప్ అవుతాడు. బట్ ఎగ్జామ్లో మాత్రం పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పార్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఇన్ జనరల్గా. కాబట్టి మిస్ చేయకూడదు. ఓకేనా? ఫార్ములాస్ చదవకుండా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ రాసి ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి మీరు మ్యాక్సిమం ఎన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయగలరో మీరు డిరైవ్ చేయండి చూద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ ఫస్ట్ రాసుకోండి డీటెయిల్డ్గా. దాని నుంచి మనం ఎన్ని ఫార్ములాస్ డిరైవ్ చేయగలమో మీరే డిరైవ్ చేయండి చూద్దాం ఎన్ని చేయగలుగుతారో. నేను చెప్పేది ఇలా గుర్తుందా ఈ క్లాసు? స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా డిరైవ్ చేసుకుంటూ వస్తాం 1 by 1. సో ఇలా ట్రై చేయండి మీరు చూద్దాం ఎన్ని ఫార్ములాస్ చేయగలరో అన్ని ఫార్ములాస్ చేయండి. నార్మల్గా మెయిన్ గేమ్ దేనికి కావాలి? ప్రాఫిట్ ఫార్ములా ఒకటి, బీఈపీ టూ ఫార్ములాస్, ఎంవైఎస్ 2 ఫార్ములాస్, రిక్వైర్డ్ సేల్స్ 2 ఫార్ములాస్, బీఈపీ రేషియో, ఎంవైఎస్ రేషియో, వేరియబుల్ కాస్ట్ రేషియో, సిఎంఆర్ రేషియో, ఇవన్నీ కూడా ట్రై చేయండి చూద్దాం.
కావాలా? కాపీ చేసుకుంటారా? వచ్చేసాను మీరే. ఓకే సార్, అట్లీస్ట్ 10 ఫార్మర్స్ రాయగలిగారా ఫ్రమ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్? సార్ ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు క్లారిఫై చేయండి. మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ నేమ్ ఏంటి? కాస్టింగా? పర్టికులర్ టాపిక్ ఇది ఎందుకు అసలు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్? దీని అవసరం ఏముంది? అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? 8 మార్క్స్ కోసమా? రియాలిటీలో ఎక్కడ యూస్ చేస్తాం అసలు దీన్ని? ఏ పర్పస్ కోసం యూస్ చేస్తాం? డే 1 రోజుని చెప్పుంటాను. దేనికోసం యూస్ చేస్తాం? కోర్స్ నేను చెప్పిన పాయింట్సే కాదు, చాలా ఉంటాయి, మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ యూస్ చేస్తాం. జస్ట్ ట్రై చేయండి, రాంగ్ అయినా పర్లేదు. రాంగ్ అయినా పర్లేదు, నేను చెప్తున్నాను కదా, రాంగ్ అయినా పర్లేదు. అట్లీస్ట్ ఏబిసిడీలు చెప్పండి చూద్దాం. ఎక్కడ యూస్ చేస్తాం? ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నారు మీరు? సింపుల్ పాయింట్, బీఈపీ నేర్చుకున్నారా? ఎందుకు నేర్చుకున్నారు? దాని అవుట్పుట్ ఏంటి, ఏం తెలుస్తుంది మీకు? వన్ ఆఫ్ ది యూస్. మార్జినల్ కాస్టింగ్ దేనికి యూస్ చేస్తాం? మన కాస్ట్ రికవర్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం యూస్ చేస్తాం. అలా ఆలోచించండి అండి ఒక్కొక్కటి. ఓన్లీ బీపీ కాదు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా ఇందులో మనకి. లాస్ రాకుండా చూసుకోవడానికి పర్ఫెక్ట్. ఈచ్ ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుందని పర్ఫెక్ట్. ఇంకా ఇంకేం చేయొచ్చు దీని ద్వారా? కాస్ట్ ఎస్టిమేషన్, ఎస్ చేయొచ్చు. ఇంకా
ఒక షోరూమ్కి వెళ్ళారు కార్ కొందామని, ఓకేనా. 2 టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్లో డిఫరెంట్ వేరియబుల్ కాస్ట్ ఉంది, డిఫరెంట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సెకండ్ వేరియంట్లో డిఫరెంట్ వేరియబుల్ కాస్ట్ ఉంది, డిఫరెంట్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఏ కార్ సెలెక్ట్ చేసుకుని ఎలా డిసైడ్ అవుతారు? ఆ రెండిట్లో ఏ కార్ సెలెక్ట్ చేసుకోవాలి నేను అనేది ఎలా డిసైడ్ అవుతారు? 2 వేరియంట్స్కి డిఫరెంట్ వేరియబుల్ కాస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి. ఎలా డిసైడ్ అవుతారు? వేరియబుల్ కాస్ట్ మీన్స్ లైక్ మైలేజ్ తక్కువ ఇవ్వడం, ఒక వెహికల్ మైలేజ్ తక్కువ ఇస్తుంది, ఇంకో వెహికల్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ కంపేర్ చేసినప్పుడు ఆపోజిట్లో ఉన్నాయి, ఒకదానికి ఎక్కువ ఉంది, ఒకదానికి తక్కువ ఉంది. ఎలా డిసైడ్ అవుతారు? మీకు ఎక్కడైనా ఇండిఫరెన్స్ పాయింట్ నేర్చుకుంటూ గుర్తుందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నోయింగ్ ద కాన్సెప్ట్, అప్లికేషన్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ తెలియడం వేరు, దాన్ని అప్లికేషన్ తెలియడం వేరు. నేను చెప్పిన వెహికల్ ఎగ్జాంపుల్ ఇండిఫరెన్స్ పాయింటే, అవునా కదా? కనెక్ట్ చేసుకోగలిగారా అది ఇది సిమిలారిటీ ఉందని? కనెక్ట్ చేసుకోలేకపోతున్నారంటే మీకు కాన్సెప్ట్ తెలుసు కానీ దాని అప్లికేషన్ తెలియదు. బట్ రియాలిటీలో కాన్సెప్ట్తో పాటు అప్లికేషన్ కూడా తెలియాలి. ఎగ్జామ్లో మనకు గుర్తుంటుంది, ఈ ప్రాబ్లం ఎలా చేయాలో గుర్తుంటుంది, అంతా తెలుసు. బట్ ఏ ఫార్ములా యూస్ చేస్తే వస్తుందో తెలియదు. యూజ్ ఉంటుంది దానివల్ల? 6 months కష్టపడడం అవసరమా దానికి? సో ఫార్ములా తెలిస్తే సరిపోదు, ద సేమ్ టైం కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు, డెఫినెట్గా దాని అప్లికేషన్ కూడా తెలియాలి. ఓకేనా? సరే, ఇప్పుడు అలాంటి అప్లికేషన్స్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ట్రై చేయండి. బీఈపీ వాల్యూ, బీఈపీ యూనిట్స్ అనుకోండి, వాల్యూ వద్దు, యూనిట్స్. ఎన్ బీఈపీ యూనిట్స్ 30,000, ఫిక్స్డ్ కాస్ట్ 4 lakh. ఐ నీడ్ కాంట్రిబ్యూషన్. అంతే ఉంది ఇన్ఫర్మేషన్, కాంట్రిబ్యూషన్ కావాలి. ఓన్లీ 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. $13.33 పర్ఫెక్ట్. ఇంకా నేను అడిగానంటే ఒక పర్పస్ ఉంటుంది కదా. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. బీపీ దగ్గర ప్రాఫిట్ ఏమవుతుంది? 0. ఇది 0 అవ్వాలంటే డెఫినెట్గా ఇవి రెండు ఏమవ్వాలి? మరి ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs అయితే కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? మరి క్యాలిక్యులేటర్ తీసుకుని ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకు పర్ యూనిట్? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కుంటారు. టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి. కరెక్టా? ఉందా ఇన్ఫర్మేషన్ మన దగ్గర? లేదు కదా. బ్లైండ్ రూల్ అట్ బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. తెలుసా లేదా ఆ పాయింట్? ఈ పాయింట్ తెలియదా మీకు? కానీ అప్లై చేశారా? చేయలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ ద కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్. మనకి రావాల్సింది ఈ అప్లికేషన్. క్లారిటీ వస్తుందా రెండింటికి డిఫరెన్స్? ట్రస్ట్ మీ, ఈ పాయింట్ మీకు తెలుసు, మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు. కానీ కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఆ ప్రాబ్లమ్ని. లెట్ మీ చెక్ ఫ్యూ మోర్. సరే, బీఈపీ యూనిట్స్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్, ఎన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 40,000. Total sale value 1 lakh. Margin of safety value 20,000. Margin of safety value 20,000.
I want selling price per unit. I need the information about selling price per unit కావాలి నాకు. Selling price per unit. ఇది రాసుకున్నారా? నోట్స్తో రాసుకోవాలి. చెప్పాను కదా మీకు మరి ఇవి రావు, గ్రూప్ 2లో రావు. నోట్స్ ఎక్కడ? నోట్స్ ఏనాది? మిగతా వాళ్ళు ఉందా నోట్స్ అందరిది? నేను ఆన్సర్ చెప్పిన తర్వాత సరే ఇంతేనా అంటారు. 250 2 ఇంకా ఇంతేనా ఆన్సర్ అంటారు చెప్పిన తర్వాత. 25 పర్ఫెక్ట్. చూద్దాం. 225. ఎవరైనా 5 చెప్పండి సరిపోతుంది. సంతోష్, తనుజ్. ఎంత వచ్చింది? రావట్లేదా? 2. మీకు కూడా 2నా? లేదు, ఎవరైనా 5 చెప్పండి. 5 కావాలి నాకు. టోటల్ సేల్ వాల్యూని బీఈపీ అండ్ ఎంఓఎస్ టర్మ్స్తో చెప్పండి. బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్, కరెక్టా? నథింగ్ బట్ బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ తెలుసు కదా మనకి వాల్యూ. 20,000 ఈక్వల్ టు 1 lakh. నథింగ్ బట్ బీఈపీ సేల్స్ ఎంత అప్పుడు? 80,000. నేను అడిగింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. బీఈపీ యూనిట్స్ 40,000, దాని వాల్యూ 80,000. అంటే పర్ యూనిట్ ఏమైంటుంది అప్పుడు? 2 rupees, అంతే కదా. బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ టోటల్ వాల్యూ వస్తుందా లేదా? బీఈపీ వాల్యూ. బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు బీఈపీ వాల్యూ. అదే కదా చేశాను ఇక్కడ. ఎంసీక్యూస్ ఇలాంటివి అడుగుతున్నాడు. ఎంసీక్యూస్ అనే కాదు, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు చాలాసార్లు ఇలాంటివి. క్లియర్? సరే, ఈ ప్రాబ్లం ట్రై చేయండి చూద్దాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ 4,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 20, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 2.
ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 2. యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ద కరెంట్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్లో వచ్చిన చేంజ్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ 5000 ప్రొడ్యూస్ చేశాను, 5000 సేల్ చేశాను. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ 5000 ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత అంటే నథింగ్ బట్ లెట్స్ సే ఇది మంత్ 1 అనుకుందాం, ఇది మంత్ 2 అనుకుందాం. మంత్ 1కి మంత్ 2కి ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ ప్రాఫిట్ కావాలా? సింపుల్గా ఏం చేయాలి, మంత్ 1 ప్రాఫిట్ కనుక్కోండి, మంత్ 2 ప్రాఫిట్ కనుక్కోండి, అంతే. చెప్పినంత ఈజీ కాదు చేయడం. మోస్ట్లీ ఒకే ఒక మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ని హైలైట్ చేస్తాం. ఓకే, మంత్ 2 52,000 అంటే 12,000 డిఫరెన్స్ అంటున్నారు, అంతేనా? 12,000, 10,000. ఓన్లీ 10,000 అన్నా? శ్రీకాంత్ మీరు చెప్పింది ఎంత? 12,000 కదా. ఓకే, ఆన్లైన్లో 12 10 చెప్పింది చరణ్ 10,000. ఓకే, 10 12 ఫిక్స్ చేసేయండి మరి ఏదో ఒకటి. 12,000 ఎంత వచ్చింది తనుష్? 10. సంతోష్ 10ఏనా? 2 ఎవరికి రాలేదా? 2. సో మేజర్ మిస్టేక్ ఒకే ఒక పాయింట్ దగ్గర జరిగి ఉంటుంది, ఆ పాయింట్ ఏదో కూడా చూద్దాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఫర్ మంత్ 1 సేల్ వాల్యూ ఎంత వస్తుంది? 4,000 ఇంటూ 20, 80,000. వేరియబుల్ కాస్ట్ 4,000 ఇంటూ 8, 32,000. డిఫరెన్స్ ఎంత? 48,000. దెన్ వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? ఎలా? 4,000 ఇంటూ 2, 8,000. కరెక్టేనా? సరే చూద్దాం కాసేపు. మంత్ 2 ఎలా వస్తుంది? 5,000 ఇంటూ 20, 1 lakh. 5,000 ఇంటూ 8, 40,000. 60,000 will be the contribution. Then what about fixed cost? 8,000 or 5,000 into 2 na? ఎందుకు? ఫిక్స్డ్ కాస్ట్. సో 8,000 రాసి 52,000 రాస్తామంటారు. సో 10,000 వాళ్ళు ఎవరైతే ఆన్సర్ వచ్చిందో వాళ్ళు చేసిన మిస్టేక్ ఇదే మోస్ట్లీ. బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, అదే రావాలి, చేంజ్ అవ్వకూడదు. ఇంకా నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? అవ్వదు. అలాంటప్పుడు 8,000 అన్నప్పుడు 8,000 తీసుకోవాలి, 10,000 తీసుకోకూడదు. సో వాళ్ళకి ఎంత వచ్చింటుంది ఆన్సర్? 50,000 వచ్చింటుంది. డిఫరెన్స్ 10,000 వస్తుంది, అంతేనా? సో ద డిఫరెన్స్ ఈస్ 12,000. క్లియర్? సో ఇదే క్వశ్చన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 4th ప్రాబ్లం చేయొద్దు, నాకు డైరెక్ట్గా ఆన్సర్ కావాలి. మంత్ 1కి మంత్ 2కి కాంట్రిబ్యూషన్ మార్జిన్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? నథింగ్ బట్ పీబీ రేషియో. మంత్ 1కి మంత్ 2కి కాంట్రిబ్యూషన్ పీవీ రేషియో చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? కింద ఆన్సర్ ఉంది, అందుకే మీకు
డౌన్ చేశాను, దాన్ని చూసి ఆన్సర్ రావాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ రావాలి. పీవీ రేషియో చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? పీవీ రేషియో అవుతుందా? సింపుల్ చెప్పాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే పీవీ రేషియో చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదా? అవ్వదా? ఫైనాన్స్ ఏదో చెప్పేసండి అందరూ మాట్లాడుకుని. సంతోష్ ఏ చెప్తా, సంతోష్ నువ్వు చెప్పేది ఏం చేద్దాం? చేంజ్ చేద్దామా, చేంజ్ చేయొద్దా? చేంజ్ చేయొద్దా? తనుష్, లక్ష్మీనారాయణ ఏం చేద్దాం? అవుతుందా, అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100 వేసిన, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100 వేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్తో మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసినా సరే ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. పీవీ రేషియో ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మంత్ 1లో ఇక్కడ కాంట్రిబ్యూషన్ చూడండి, 48,000 డివైడ్ బై 80,000 ఇంటూ 100 ఎంత వస్తుంది? 60%. ఇక్కడ 60,000 డివైడ్ బై 1 lakh ఇంటూ 100 60%. అలా కాకుండా యూనిట్ వైజ్ చూద్దామా? యూనిట్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఎంత? 12 డివైడ్ బై 20 ఇంటూ 100 60%. ఎందుకు నేర్చుకుంటున్నాం ఇవన్నీ? సో ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయకూడదు ప్రతిసారి పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటూ. కరెక్టా? ప్రతిదీ ప్రజెంట్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్రజెంట్ చేసుకుంటూ ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే అనవసరం టైం వేస్ట్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినంత మాత్రాన పీవీ రేషియో చేంజ్ అవ్వదు. సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయింది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుతుందా, అవ్వదా? సరే, వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది? అది చేంజ్ అవుతుంది, సేమ్ ఇంక్రీజ్ డిక్రీజ్? వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? డిక్రీజ్. షోరా? సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ 3 times ఇంక్రీజ్ అయ్యాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ 3 times ఇంక్రీజ్ అయ్యాయి. అజ్యూమ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్, రిలవెంట్ రేంజ్లోనే ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వదా? షోరా? రిలవెంట్ రేంజ్ క్రాస్ అయితే ఎలా చేంజ్ అవుతుంది? ఇంక్రీజా డిక్రీజా? డెఫినెట్లీ ఇంక్రీజ్. క్లారిటీ ఉన్నాయి కదా పాయింట్స్ అన్ని? సో ఈ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మనం కామన్గా చేసే మిస్టేక్స్. టుమారో ఇంకాస్త వీటిలోనే డెప్త్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇంకొన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. బట్ బిఫోర్ దట్ ఇంకా చాలామంది ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు మార్జినల్ కాస్టింగ్. ఎందుకంటే ఒకే రీజన్, మార్జినల్ కాస్టింగ్ ఎఫెక్ట్ పేపర్ 12 మొత్తం మీద ఉంటుంది. ప్రతి చాప్టర్లోనూ వస్తూ టచ్ చేస్తూ వెళ్తుంటుంది, టచ్ చేస్తుంది వెళ్తుంది, టచ్ చేస్తుంది వెళ్తుంది. అందుకనే చాప్టర్ అంతా స్లోగా తీసుకెళ్తున్నా. పార్ట్ 2 ఇంకా స్లోగా తీసుకెళ్తాను. మెయిన్ రీజన్, దాని ప్రతి ఒక్క ఇంపాక్ట్ ప్రతి ఒక్క చాప్టర్లో ఉంటుంది. ఎక్సెప్ట్ స్టాండర్డ్స్, బడ్జెట్స్ కాకుండా మిగతా ప్రతి చాప్టర్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఓకేనా? సో నెగ్లెక్ట్ చేయొద్దు. పేపర్ 12కి మీరు క్వాలిఫై అవుతారా లేదా అని డిసైడ్ చేసే చాప్టర్ ఇది. సో డోంట్ నెగ్లెక్ట్, ఓకే? ఐ హోప్ మిగతా అన్ని రివైజ్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ లెసన్ మీట్ అవుతాం. బై. 1 hour క్లాసు, 1.5 hour? 1 hour. Recording stopped.